ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఏం స్టోరీతో వచ్చారు ఈరోజు? ఏదో చెప్దాం అనుకున్నాను, ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంకోటి చెప్తే బాగుంటుంది అనుకున్నాను. సరే ఏదో ఒకటి చెప్పుకున్నాం కానీ సో ఇవాళ ఇంకొకటి ముఖ్యమైన ఇవాళ సంకటహర చతుర్థి అంటే బహుళ చతుర్థి, సంకటహర చతుర్థి అంటే ఇవాళ తది ఉంది, సాయంత్రానికి చతుర్థి వస్తుంది. బహుళ తదిగా సాయంత్రానికి చతుర్థి వస్తుంది అంటే సంకటహర చతుర్థి, రేపు సంకటహర చతుర్థి. సో విషయానికి వస్తే ఇవాళ విషయం చూసినట్టయితే చార్లీ చాప్లిన్ జననం, ఏప్రిల్ 16, 1889 లండన్లో ఒక పేద కుటుంబంలో. తండ్రి తాగుమోతు, తల్లి ఏమి చేయలేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వీధి నాటకాలు, స్టేజ్ నాటకాలు తండ్రి కూడా వేసేవాడు. అప్పుడప్పుడు కుదిరితే మందుకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మొత్తం డబ్బులు పట్టుకుపోయేవాడు, తాగి తీరేవాడు. ఒకరోజు తాగి చనిపోయాడు. అంటే చిన్న ఆయన గురించి చెప్పుకున్నా, చార్లీ చాప్లిన్ తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకుని ఇక బాధ్యతగా తీసుకొని వేదిక మీద డ్రామాలు అవి వేశారు. ఇవన్నీ పరిస్థితులు తలుచుకొని ఒకసారి స్టేజీ మీదే ఆమె మానసికంగా డిప్రెస్ అయింది. బాగా అక్కడే స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేస్తూనే మనకు శంకర్ శాస్త్రి గారు పాడుతూ ఎలాగైతే ఆగిపోతే మధ్యలోంచి పిల్లాడు ఎలా అందుకుంటాడో అదే సీను. 6 ఏళ్ల వయసు అప్పటికి చార్లీ చాప్లిన్కి. తల్లి అపస్మారక స్థితిలో పడిపోతే మానసికంగా బ్యాలెన్స్ తప్పి ఆ వాయిస్ని కంటిన్యూ చేస్తూ, తల్లిది విని ఉన్నాడేమో చార్లీ చాప్లిన్, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. సేమ్ సినిమా సీనే అదే. ఆ సినిమాలో శంకరాభరణం సీన్లో జరిగిన సీనే ఆ వేదిక మీద అలాగే వచ్చి మిగిలింది తల్లి వదిలేసింది కంటిన్యూ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితుల్లో జనమందరూ వీళ్ళలో చప్పట్లు బ్రహ్మాండంగా. అంత చిన్న పిల్లాడు ఎక్కడా తేడా లేకుండా తల్లిని అనుసరిస్తూ అలా ఆ గ్యాప్ లేకుండా పూర్తి చేశాడని అందరూ అభినందిస్తారు. ఇక అక్కడి నుంచి స్టేజ్ ప్రోగ్రాంలు తప్పలేదు. ఎన్ని బాధలు, పక్క ఇప్పుడు అనారోగ్యం కాదు తల్లికి, మానసిక అనారోగ్యం. వాళ్ళని చూడడం చాలా కష్టం. తండ్రి లేడు, ఈ పరిస్థితుల్లో తల్లిని, చిన్న వయసు, కష్టం చేసి తల్లిని తనని పోషించుకోవాలి. అన్ని బాధలు పడి మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ చాలా బాధలు పడ్డాడు అనేది వాస్తవం. అక్కడి నుంచి 2013వ సంవత్సరంలో 1913 మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళిన తర్వాత సినిమాలో ఛాన్స్ వచ్చిన తర్వాత ఆయన ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు మనకందరికీ తెలుసు. ఆయన బాధల గురించి చెప్పాలి అంటే ఒక్క మాట అంటాడు ఆయన, వర్షంలో తరిచి స్నానం చేయడం నాకు చాలా ఇష్టం అంటాడు. ఎందుకు అంటే నా కన్నీళ్లు ఆ వర్షపు నీటిలో కలిసిపోతాయి. సో అంటే ఆయన బాధ ఏ స్థాయిలో అనుభవించాడు ఈ ఒక్క పదం చాలు. సో ఇవాళ ఆయన గుర్తు చేసుకున్నాం. ప్రపంచాన్ని ఎంత బాగా నవ్వించవచ్చో చేసి చూపించాడు మాట్లాడకుండా. ఆ నవ్వుల రాజుని గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. తప్పకుండా. స్టోరీ ఒక చిన్న కథ. ఒక ఊరిలో ఒక వేటగాడు పక్షులను కొట్టుకుంటూ వేటాడుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఒక యువకుడు. సరే నువ్వు అలా చేస్తూ ఉండగా నాతో పాటు తోడుగా ఎవరన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక కుక్కను కొనుక్కున్నాడు. తనతో పాటు వేటకి కుక్కను కూడా తీసుకెళ్ళి రోజు ఆ చెరువు గట్టను అక్కడో ఇక్కడో పెట్లో కొట్టుకుంటే ఒకరోజు ఈ వాళ్ళ మిత్రుడిని కూడా తీసుకొని వెళ్తుంటే మిత్రుడు గమనించడు, చూస్తాడు తన పెంపుడు కుక్క ఆ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి అలా నీళ్ళల్లోంచి నడిచి వెళ్ళిపోతుంటుంది. తర్వాత రెండో రోజు సేమ్ అలాగే చేస్తూ ఉంటే నీళ్ళు क्लच दबाने की आदत से परेशान. ఏం గమనించావంటే ఏముంది ఎందుకు పనికిరాని వీధి కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా, దానికి కనీసం నీళ్ళల్లో ఈదడం కూడా రాదు అంటే వాడి ఉద్దేశం నడవడం చేతకాక ఈదుతుంది అని నెగిటివ్గా చెప్పడం, నడుస్తుంది అన్న గొప్ప విషయాన్ని కూడా. నీళ్ల మీద నడిచే అంత అద్భుతమైన టాలెంట్ నీ కుక్కకి ఉంది అన్న విషయం చెప్పడానికి మనసుకు అంగీకరించలేక ఈ గొప్పతనం చాటు వేస్తూ నీ కుక్కకి ఈదడం కూడా రాదు, నీళ్ళలో ఎలా ఈదాలో కూడా తెలియదు, ఇలాంటి చెత్త కుక్కలన్నీ తీసుకొచ్చి పెంచుతున్నావు. ఈ కథ చిన్న సంఘటన చెప్పాము. ఎందుకంటే మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు గొప్పతనం చేసినా, నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసినా, లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు ఎవరో చేసినా ఇలాగ తాటాకులు కట్టేవాళ్ళు నీ పక్కనే ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోక. వాళ్ళు ఎప్పుడు ఏది గొప్పగా చెప్పరు, నిన్ను ప్రోత్సహించే విధంగా ఏది ఉండదు.
అవును. అలా ఉంది అలా అలా ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఇలాగే ఉంటుంది. అంటే ఇంత గొప్ప విషయాన్ని కూడా కుక్క నీళ్ల మీద నడిచి వెళుతుందన్న సింపుల్ విషయం కూడా ఒప్పుకోకుండా దానికి ఏదో రాదని చెప్పే దౌర్భాగ్య స్థితిలో సమాజం ఇలాగే ఉంటుంది, అందులో సందేహం లేదు.